అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాము. గలతీలకు రాసిన పత్రిక 3:27. దొరికిందామా? గలతీ 3:27 చదువుతాము. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గట్టిగా దేవునికి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరొకసారి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి బలముగా. హల్లెలూయా. మంచిదండి. మరియు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, మరి దేవుని యందు మరి కలిగి ఉన్నారో వారట క్రీస్తును ధరించుకున్నారట. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, మనము ధరించుకోవలసినది ఏమనగా ఈ వస్త్రాలు కాదు, ఇంకా లోకంలో ఉన్న వాటిపైన మనస్సు పెట్టగా దేవుని పైన మనం మనస్సు పెట్టాలి. హల్లెలూయా. మీరందరూ బాప్తిసం తీసుకున్నారమ్మా? మీరందరూ తీసుకున్నారు. తీసుకున్న వారు చేతులెత్తండి. తీసుకున్నవారు అంటే మీరు ఎవరిని ధరించుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్నారు. ఒక సేవకుడు అంటున్నాడు కదా, అయ్యా నీకు ఏమి వరము దేవుని దగ్గర అడిగావు, దేవుని దగ్గర నువ్వు ఏమి కోరుకున్నావంటే, నేను అన్నాను కదా, ఆ సేవకుడు అంటున్నాడు కదా, నేను ఏమి కోలేదు కానీ నేను క్రీస్తు యందు ఆయన ధరించుకున్నకు ఒక వరం కోరుకున్నానని చెప్పాడట. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు మన సొంత ప్రార్థనలో చేస్తూ ఉంటాము కానీ, ప్రభువా నీ పని నేను చేయాలి, నీ ఉద్దేశం ఏంటి, నేను నిన్ను నమ్ముకున్నాను, నిన్ను ధరించుకున్నాను, నేను నీలాగా మాట్లాడాలి, నీలాగా నేను మరి కొన్ని శ్రమలు పడాలి, కొన్ని నీకోసం పనిచేయాలని అడిగేవారు తక్కువగా ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని స్వార్థం కొరకు అడుగుతారు కానీ దేవుని కొరకు, దేవా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేను నిన్ను ధరించుకున్నానని ఎవరైనా చెప్పగలరా? క్రీస్తు ధరించుకున్న వారు స్వాతికంగా ఉంటారు, మర్యాదగా మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు, చెడు స్వభావము వారు కలిగి ఉండరు, చెడు పాత అలవాట్లు మానవేస్తారు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? క్రీస్తును ధరించుకున్న స్థితిలో ఉన్నారా? ఏమండి, మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. హల్లెలూయా. మీ అంతరంగంలో యేసు ప్రభు కలిగి ఉన్నాడు, మీ అంతరంగంలో దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ శరీర కోసము కాక ఆత్మ కొరకు మనం జీవించాలి. ఆత్మ ఎప్పటికీ అది బతికి ఉంటుంది. శరీరము దానికి ప్రాణము ఎప్పుడు పోతుందో తెలియదు. ఆత్మ ఎప్పుడైనా అది చావదు. దేవా నా అంతరంగ పురుషుని బలపరచు, నా శరీరము బలహీనమైపోతుందని ఒక సేవకుడు ప్రార్థన చేసినప్పుడట అతనట మరి దేవుడు ఆకాశం తెరిచి ఇదిగో దేవుని ఆత్మలో చూపెట్టాడట. ఆ అంతరంగ పురుషుడు పరాక్రమశాలై బలంగా ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు క్రీస్తు ధరించుకున్నట్లయితే క్రీస్తు శ్రమ పడ్డ ఆ శ్రమ కూడా మనం పడాలి. ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన మీద తల మీద కిరీటం పెట్టారు, ఆయన మన కొరకు గాయపడ్డాడు. అలాంటి మనసు మీకుందా? క్రీస్తు మానవుల పాదములు కడిగాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఒక బానిసలాగా తాను తగ్గించుకున్నాడు, తాను రిక్తులుగా చేసుకున్నాడు.
అలాంటి హృదయము, అలాంటి ఆ మనస్సు మీరు ఉండాలి. అందుకే మీరు క్రీస్తును ధరించుకోవాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలాగనే మరి ఒక వచనాన్ని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చదవమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును, నవీన పురుషుని ధరించుకునేవలెను. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, పాత పురుషుడు ఎవరు? పాత పురుషుడు అంటే ఎవరండి? పాత స్వభావం అంటే ఏమిటి? పాత పురుషుడు అంటే ఒకప్పుడు మనము దేవుని నమ్మలేదు. ఎన్ని సంవత్సరాలు కదండి దేవుని నమ్ముకొని మీరు అందరూ? ఇంచుమించుగా ఒక 10-15 సంవత్సరాలు అవుతుందా? కొంతమంది 4-5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అవుతుంది. అంటే క్రీస్తును నమ్మక ముందు మనలో పాత పురుషుడు అంటే శరీర ఇచ్చలు కలిగిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుడు బిడ్డారా, ఆ పాత పురుషుడు చనిపోవాలి. ఆ పాత పురుషుడు ఎవరనగా శరీర ఇచ్చలు నెరవేర్చువాడు. హల్లెలూయా. మరి ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఎవడైనా క్రీస్తువును ఎడల పాతవి గతించెను, సమస్తము కొత్తవి ఆయను. హల్లెలూయా. అర్థమవుతుందా? పాత అన్ని చనిపోవాలి. పాత భక్తులంతా, పాత ఆచారాలంతా చనిపోవాలి. మంగళవారం మంచిది కాదు, శనివారం శని పట్టుకుంటుంది, ఇంకా కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏది చూసినా కొన్ని లోకానుసారంగా చేస్తుంటారు, ఆచారాలు చేస్తుంటారు. మొదటిగా అయ్యగారిని అడగాలి, రెండవది పాస్టర్ని అడగాలి. కరెక్టేనా? మొదటిగా అయ్యగారి దగ్గరికి పోవాలి, పంచాంగం చూసుకోవాలి. రెండవదిగా పాస్టర్ దగ్గర రావాలి. అయ్యగారు పెట్టిన పంచాంగం ముహూర్తమే పెళ్లి జరగాలి. అయ్యగారు పెట్టిన డేటే మాకు ఆ డేట్ కావాలి. లేదా అండి, రెండు మనసులు కలిగిన వాళ్ళు లేదా, రెండు తలంపులు కలిగిన వాళ్ళు లేదా, మీరు ఆచారాలను మీరు అలాంటివి పాటించకూడదు. అంటే మనం ధరించుకున్నది ఎవరిని? అమ్మా, క్రీస్తునా లేకపోతే ఇంకా మనలో ఉన్న పాత స్వభావమా? ఒకప్పుడు మనము విగ్రహాలను మొక్కాము, విగ్రహాలకు సాగిలపడ్డాము, విగ్రహాలను ఆరాధించాము. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, దావీదు మరి పాపం చేసినప్పుడు అతడు మరి ఎలా పశ్చాత్తాపడ్డాడంటే అతడు చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ప్రభా, నాకు శుద్ధ హృదయం దయచేయి ప్రభా, నాకు శుద్ధ మనస్సు కావాలి, నా హృదయాన్ని కడుగు ప్రభా, నా హృదయంలో ఉన్న ఆలోచనంతా తీసివేయమని ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడండి? కన్నీటితో ప్రార్థన చేశాడు. పాపాలు ఒప్పుకున్నాడు, తప్పులు ఒప్పుకున్నాడు. డాక్టర్ దగ్గర మన రోగాన్ని ఎలా చెప్తామో దేవుడి దగ్గర ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? చిన్న మాట మాట్లాడినా, చిన్న ఆలోచన వచ్చినా, మనలో ఎవరైనా ప్రేమించలేకపోయినా, ఎవరైనా ద్వేషిస్తున్నామా, ఎవరైనా పగబట్టామా, ఎవరైనా మనం ఎప్పటికీ హింస పెడుతున్నామా, అలాంటివి మనలో దోష నిరోధన ఉండకూడదు. వాటిని ఒప్పుకోవాలి. పాపములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని చెప్పినప్పుడు పశ్చాత్తాపడ్డవాడు కనికరం పొందుతాడు. ఏమండి, అర్థమవుతుందా? మనలో పాపాలు ఉంటే మనం దీవించబడలేము, ఆస్వాదించబడలేము. మనం క్రీస్తుని ధరించుకున్నాము. క్రీస్తు ప్రేమ చూపెట్టాలి, జాలి, దయ, కరుణ మనం కలిగి ఉండాలి. దేవుని మనస్సు మనలో ఉంది కాబట్టి క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకోండి. పాత స్వభావం తీసివేయాలి. ఎస్కేల్ గ్రంథంలో మీరు విగ్రహాలను ఆరాధించారు, మీరు విగ్రహాలను సాగిలపడ్డారు,
మీ మనసు పాడైపోయింది, మీ హృదయం పాడైపోయింది, మీ మనసు పాడైపోయింది, మీకు బుద్ధిగా చెడిపోయారు. ఎప్పుడైతే నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాను కాబట్టి మీ హృదయాలు పాడైపోయాయి. మీకున్న ఆ విగ్రహం చూసుకొని మీరు మురిసిపోతున్నారే. మీరు అలా ఉండకూడదే. మీలో ఉన్న వాటిని తీసివేయాలి, మళ్ళీ తీసివేయాలి. ఎస్కేల్తో మాట్లాడుతున్నాడు. అంటే ఒకప్పుడు మనము అవిటికి సాధ్యపడ్డాము, వాటిని మొక్కాము, వాటిని ఆరాధించాము, తెలియక మొక్కాము. కాబట్టి ఇదిగో ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 36వ అధ్యాయము ఎస్కేల్ గ్రంథంలో 24వ వచనాన్ని చదవండమ్మా. ఎస్కేల్ గ్రంథము 36 24వ అధ్యాయము చదవండి. 34 ఎస్కేల్ గ్రంథము 30 లేదమ్మా. ఎస్కేల్ గ్రంథము 36 25వ వచనం చదవండి. మీ 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 పవిత్రత మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వలన మీకు కలిగిన మీ అపవిత్రతయు తీసివేసేదను. నూతన ఉదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. అంటే ఒకప్పుడు మనము దేవుని నమ్మనప్పుడట మన ఉదయమట రాతి గుండెలాగా ఉండేట. అంటే రాతి గుండ ఎలా ఉంటుందంటే అది బండ ఉదయం అంటే కరిగిపోదు. అంటే దానికి స్పర్శ లేదు, దానికి ఎలాంటి చలనము లేదు. దేవుని సంగమా అంటే దేవుని బిడ్డారా, మనం ఒకప్పుడు వాటిని ఆరాధించాము కాబట్టి, వాటిలో పాపం చేశాము కాబట్టి, వాటి నుండి విడిపించి శుద్ధ జలముతో నిన్ను పవిత్రపరిచి నీ హృదయాన్ని కడిగి తన రక్తంతో కడిగి తన రక్తాన్ని మనకు దారపోసి తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మనకట తన గుండె తీసి మనకు గుండెనిచ్చాడట. మనం లేకుండా ఉండాలండి అమ్మా. రాతి గుండె ఉండాలా, మాంసం గుండె ఉండాలా, నూతన హృదయం ఉండాలా, పాత హృదయం ఉండాలా? ఎలాంటి హృదయం ఉండాలి? శుద్ధ హృదయం ఉండాలి. దావీదు చెప్పినట్టుగా ప్రతి దాన్ని ఆ దేవుని దగ్గర కన్నీటితో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇదిగో అతడు శుద్ధ హృదయాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మనం క్రీస్తు ధరించుకున్నాము కాబట్టి క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే రాతి గుండె మనలో ఉండకూడదు. రాతి గుండె ఉన్న వాళ్ళే ఎవరంటే వారికి కనికరం ఉండదండి. పాడు హృదయం గలవారు, ఎవరిని ప్రేమించరు, ఎవరిని అందరిని చూసినా వారు లోన అలాంటి దేశం ఉంటుంది, పగ ఉంటుంది. రాయేలు లేయి మీద అసూయ పట్టట్టుగా ఉంటారు. లేయేమో అంతకంతకు దీవించబడుతుంది, అంతకంతకు గర్భఫలము దేవుడు ఇస్తుంటే రాహేలు మాత్రము మరి అసూయ పడుతుంది. అంటే రాహేలు హృదయము బండ లాంటిది, మోటు లాంటిది. అంటే ఎవరిని ప్రేమించలేదు, అహంకారము గలది, విధేయత లేనిది. లేయ మాత్రము మాంసము గుండె కలిగి దేవుని ఆరాధించి మంచి హృదయంతో దేవుడి దగ్గర దీవెనలు పొందుతుంటే ఇదిగో ఆమె మీద అసూయ పడ్డది. రాతి గుండె ఉండకూడదండి. మన హృదయం కలిగిపోవాలి. మన గుండె మనం ప్రార్థన చేస్తే దేవుని గుండె కలిగిపోవాలి. దేవుడు ఏమనాలే, ఆయన నా పాదాలు పట్టుకోలేదు కానీ నా గుండెని పిండేసిందయ్యా. ఆ భక్తుడు, ఆ విశ్వాసి నా పాదాలు పట్టుకోలేదు కానీ నా గుండెని పిండేసిందయ్యా. దేవుని మనసు తొందరగా కరిగిపోతుందండి. వెన్న తీసుకువెళ్ళి వెయిట్ చేస్తే లేట్ అవుతుందో అవదో కానీ దేవుని మనసు త్వరగా కరిగిపోతుంది. త్వరగా నేను ప్రేమిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించడం. గట్టిగా చెప్పాలనుకుంటామా?
హల్లెలూయా. దేవుని మనసు నిజంగా త్వరగా కరిగిపోతుంది. మీకు తెలుసండి అమ్మా, హిజ్కియా రాజుకు మరణం వచ్చిందండి. అమ్మా వచ్చిందా? మా అర్థమవుతుందా? హిజ్కియా రాజుకు మరణం వచ్చింది. మరణం అంటే క్యాన్సర్ వ్యాధి. ఆ రోజుల్లో ఒక పుండు పుట్టి, ఒక గట్టు పుట్టి ఆ హిజ్కియాకు మరణం రాబోతుంది. అమ్మా ఇదే వినాలి. ఇక ఇంచుమించుగా 4 రోజులకు చనిపోతాడు, 4 రోజులకు చనిపోతాడని ప్రవక్త యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. మాట్లాడి వెళ్ళి చెప్పుము, ఆ రాజుతో మాట్లాడు. వెంటనే సేవకుడు వస్తున్నాడు, భక్తుడు వస్తున్నాడు, తన రాకను చూసి సంతోషపడుతున్నాడు హిజ్కియా రాజు. హల్లెలూయా. ఆయన తీసుకొస్తుంది ఒక శుభవార్త కాదు, ఆయన తీసుకొస్తుంది ఒక మంచి మాట కాదు, ఏదో ఒక ప్రార్థన చేసి నీకు దేవన వస్తుంది, నేను ఆస్వాదిస్తున్నాను పోతున్నానని అలా చెప్పడము లేదండి. ఎలాంటి వార్త తీసుకొస్తున్నాడంటే దేవుడు చెప్పింది చెప్పాలి. మాట్లాడుతుందమ్మా, దేవుడు చెప్పిందే చెప్పాలి, ఏం చెప్పకూడదు. దేవుని మాట మార్చలేమండి, దేవుని మాట తీసివేయలేదు. మరి బైబిల్ గ్రంథంలో బిలాము ఉన్నాడు, బిలాము ప్రవక్త ఉన్నాడు. తన నోటి నిండా ప్రవచనం పెట్టాడు, వరం ఇచ్చాడు. ఏది అంటే అది అవుతుంది. వారు దీవించబడాలంటే వారు దీవించబడతారు, వారు శపించబడాలంటే వారు శపించబడతారు. అంటే దేవుడు అతని నోటిలో అలాంటి వరాన్ని పెట్టాడు బిలాము ప్రవక్త. హల్లెలూయా. అంటే అతడు బహుమానానికి మరి ఆశించి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, అత్తయ్య వెళ్ళకు, నా బిడ్డలను శపించకూడదు, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశ్రయించబడాలి. అంటే అతడు నిజంగా దేవుడి బిడ్డగా ఆ రాజిచ్చే బహుమానానికి ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళాడు. భక్తిని అమ్మేసుకున్నాడు. ఈ రోజున కూడా అమ్మా విశ్వాసులు భక్తిని అమ్మేసుకుంటున్నారు. అమ్మా అమ్మేసుకుంటున్నారా? విశ్వాసులు మందిరంలో ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. లోకులతో కలిస్తే ఒకలాగా ఉంటారు, సంఘంతో కలిస్తే ఒకలాగా ఉంటారు. లోకులు కలిసినప్పుడు లోకంతో మాటలు మాట్లాడతారు, సంఘంతో కలిసినప్పుడు ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలు సిస్టర్, బాగున్నారా? లోకస్తులు కలగానే ఏం చిన్నగున్నావమ్మా, మా పండుగ ఎప్పుడు, మా ఇదెప్పుడు, సందులు ఎప్పుడు, ఇవెప్పుడు? అమ్మా ఈ లోకానుసారమైనవి అమ్మా దేవునికి కలదు. అమ్మా లేదా అండి? అంటే చూడు, ఇలా ఉండకూడదు. మన భక్తి చాలా, మన పిలుపు శ్రేష్టమైనది. దేవుడు మనం పిలుచుకున్నాడు, ఆయన పరిశుద్ధుడండి. ఆయన నీ ఆరాధన, నీ ప్రార్థన ఆయనకు కావాలా? హల్లెలూయా. ఏమండి, నువ్వు మీ పొలం ఉందా అండి? అందరికి పొలాలు ఉన్నాయా? పొలం ఉందండి. పొలంలో పంట వేస్తేనే నువ్వు తింటావు, పంట ఏది తినలేవు. నేను పంట వేయకుండా నాకు తిను కావాలంటే అది రాదు, అది మూర్ఖత్వం. అలాగే మనము దేవుణ్ణి అన్నాము. నువ్వు పొలం లాంటి, నువ్వు ఒక రైతువి, నీ ఉదయం ఒక పొలం. రైతు ఏం చేస్తాడు? పొలం దున్ని దాన్ని నాటేసి దానికి నెలకు దాన్ని కాపు కాస్తాడు. అర్థమవుతుందండి? అలా కాసినప్పుడు ఆ పంట చేతికి వస్తుందండి. ఆ పంట అతను తినడానికి అర్హుడు. అంటే నీవేం చేయాలి? ప్రార్థన చేయకపోతే, దేవుని అడగకపోతే, దేవుని దగ్గర ఒప్పుకోకపోతే అమ్మా అది నీ చేతికి రాదండి. హల్లెలూయా. నిజంగా దేవుడు కనికరం గలవాడు, జాలి గలవాడు. ఆయన అంటాడు మళ్ళీ అమ్మ పశ్చాత్తాప పడితే ఆయన మళ్ళీ మీ యొద్దకు వస్తాడు. మరి చూడండి, ఈ హిజ్కియా రాజుకు అలాంటి మరణమైన మరి రోగం వచ్చినప్పుడు ఇంకో ప్రవక్తతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళి చెప్పు, హిజ్కియా మరి మరణించిపోతున్నాడు, హిజ్కియా ఈ కొన్ని రోజులే బతుకుతాడని ఆ రాజుతో, ఆ సేవకుడితో చెప్పగానే ఆయన పలుపంగా వెళ్ళి ఆ కోటకు వెళ్ళి అతనితో మాట్లాడుతూ హిజ్కియా రాజు గారు మీరు మరణించిపోతున్నారు, కొద్ది దినములు అనగానే తన వార్త, ఆ మాట వినగానే అతడు గుండెలు పగిలిపోయి అమ్మా గుండెలు బద్దలైపోయిందండి. ఒక డాక్టరు నీతో మాట్లాడి ఒక సంవత్సరం బ్రతుకుతావంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుందండి?
ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? అర్థమవుతుందండి? ఆ వ్యక్తికి ఎలా ఉంటుందండి? అతను నిజంగా మరి చాలా భయముతో భక్తితో అతడు దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, దేవుని యందు కృప పొందిన వ్యక్తి, దేవుని యందు యథార్థంగా కన్నీటితో ప్రార్థన చేసిన వ్యక్తి. హల్లెలూయా. దేవుడే చెప్పాడు, మరణించబోతున్నామని చెప్పాడు. దేవుడే ఆజ్ఞించాడు. దేవుడే ఇదిగో నీళ్ళు రాజుగారు చక్కబెట్టుకో, నువ్వు చేయవలసినది చేసేయి. ఏమైనా కార్యాలు ఉన్నాయా, ఏమైనా శుభాలు ఉన్నాయా, పెళ్లి చేసేది ఉందా, ఇంకా ఏమైనా ఇంకా ఎలాంటివి ఉన్నావి, వాటన్నిటిని చేసి నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణించబోతున్నావు అని ఆ రాజుతో మాట్లాడితే మరి దేవుని సంగమా, దేవుని బిడ్డారా చెప్పి వెళ్ళిపోతున్నాడు. కానీ హిజ్కియా రాజు మాత్రము ఆయన ఒడదట్టు తిరిగి ఆయన ఎక్కడ చేస్తున్న ప్రార్థన, రోజు చేసే ప్రార్థన స్థలానికి వెళ్ళి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా ఇదిగో నేను యథార్థంగా ఉన్నాను, భక్తి చేశాను, అయ్యా నా ప్రార్థన ఆలకించు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అతడు నిజంగా ఒడదట్టు తిరిగి అతడు కన్నీటితో ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చిందండి. గట్టిగా చెప్పలు కొట్టాడు. ఏ సేవకుడైతే ఆ దారి నుండి వెళ్తున్నాడో వెంటనే దేవుడు మాట్లాడాడు, ఇదిగో సేవకుడా, నా కుమారుడు హిజ్కియా రాజు అతడు చాలా బాధపడుతున్నాడు, కలవరపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు, అతడు ఏడుస్తున్నాడు. అతను చేసిన కొన్ని మంచి పనులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అతను చేసిన ఉపవాస ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. అతను చేసిన కన్నీటి ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. ఒకప్పుడు చేసిన యథార్థత, ఒకప్పుడు చేసిన మంచి పని, ఒకప్పుడు చేసిన విశ్వాసాన్ని బట్టి అతను చేసిన కొన్ని పనులు నేను జ్ఞాపకం చేసుకొని అతనికి నేను మళ్ళీ ఇదిగో ఆయుష్ కాలాన్ని నేను ఇవ్వబోతున్నానని చెప్పడం జరిగిందండి. ఏమండి, దేవుని మనసు ఎలాంటిదండి? అమ్మా కోపడ్డాడు, అమ్మా మళ్ళీ జాలి పడ్డాడు, వెంటనే వెళ్ళి మళ్ళీ 15 సంవత్సరాలు బ్రతికించాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మీరు క్రీస్తును ధరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. అలాగే ఒక వచనాన్ని చదువుకుందాము. బలమును ధరించుకోండి. యెషయా గ్రంథము 52:1. సియోను లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. యెషయా గ్రంథము 52:1 చదవండమ్మా. సియోను లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. ఆమేన్. గట్టిగా చప్పట్లు పడదామండి. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఒకరికి బలం రావాలంటే మన బలం సరిపోదండి. మా ప్రజలా వినబడుతుందా? మనకు మన బలము మీద ఆధారపడకూడదు. వినబడుతుందా? నీ శక్తి ఏ పాటి తీసి పారిస్తే అవతల పడే వ్యక్తివి మనం అందరం. గాలి లాంటివి, ట్యూబ్లో గాలి తీస్తే ఎలా ఉంటుంది అలాంటి మనుషులు మనం. మన బలం మన మీద ఆధారపడకూడదు. ప్రజలా దేవుడు ఏం చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు? నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్న రీతిగా దేవుడు మాట్లాడాడు. అంటే పైన వచ్చే శక్తిని పొందుకున్నంత వరకు మీరు పట్టణంలో వేచి ఉండాలి. ప్రజలా మీరు పట్టణంలో వేచి ఉండాలి. అంటే దేవుడు వెళ్ళి ఆరోహణం అయిన తర్వాత పరిశుద్ధాత్మను ఇచ్చిన తర్వాత మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మను బలం పొందుకున్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి ఇక్కడ కూడా ఆ సీయోనుతో చెప్తున్నాడు, నువ్వు బూడిదలో కూర్చున్నావా, నీ బలము ధరించుకొను, నువ్వు సర్వాంగ కవచము ధరించుకొను, నువ్వు లే, ఇదిగో ఆ ధూళికెళ్ళి లే అని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నీకు ధైర్యం ఇస్తున్నాడు, నీకు ఆయన అభయం ఇస్తున్నాడు, పైన వచ్చే శక్తిని నీ మీదికి పంపిస్తున్నాడు. యేసు నామములో మనకు శక్తి కలదండి.
ఆమేన్. యేసు రక్తంలో మనకు శక్తి కలదండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలం కోల్పోయావా, నీరసంగా ఉన్నావా, దేవుని శక్తి పైన వచ్చే శక్తిని పొందుకోమని దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆమేన్. ఓ మందుల వల్ల కాదు, ఒక ఆహారం వల్ల కాదు, కానీ ఆయన ఇచ్చే శక్తి బలమైనది. ఆయన ఇచ్చే శక్తి చాలా పరిపూర్ణమైనది. ఆ శక్తి దగ్గర ఏ శత్రువు నిలబడలేడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీవు బలం ధరించుకోమని మాట్లాడుతున్నాడు. ఆ సియోను అనగా సంగమా అది నిరసించిపోయింది. ఆ సియోనుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆమె బూడిదెము పూసుకొని, ఇదిగో గోనెబట్ట కట్టుకొని, ఇదిగో ఆమె మరి నిరాశలోకి వెళ్ళిపోయింది. ఇదిగో బలము లేని దానిగా మారిపోయింది. బలము లేనిదిగా మారిపోతే ఇదిగో మనము ఇదిగో ఈ లోకంలో బలము కావాలంటే ఆ పైన వచ్చే శక్తి మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమెకు బలాన్ని ఇవ్వబోతున్నాడు, కొత్త బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సియోను బలపరుస్తున్నాడు, నేను బలపరుస్తున్నాడు. నువ్వు కుంగిపోయావా, నష్టపోయావా, నువ్వు దిగులు పడుతున్నావా, నువ్వు బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా, దేవుడు నీకు బలం ఇచ్చును గాక, నీకు ధైర్యం ఇచ్చును గాక. నువ్వు చేయలేని పనిలో దేవుడు నీకు సహాయం చేయును గాక. నా వల్ల కాదు, నేను చేయలేను, ఇదిగో నేను నిరాశలో ఉన్నాను, నిస్పృహలో ఉన్నాను, కుంగిపోయాను. ఆమేన్. కుంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు మనకు ఉన్నాడు. మనం కుంగిపోకూడదు, అలసిపోకూడదు. యేసుక్రీస్తు మన కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు, మన కొరకు ఆ బాధలని అనుభవించాడు. అవిటిని మనకు ఆశీర్వాదంగా ప్రభు ఇవ్వబోతున్నాడండి. మన బలం మీద ఆధారము పడగా దేవుని మీద బలము పొందుకుందాం. ఆ సియోను కుమారి బూడిదలో కూర్చుందట, గోనెపట్ట కట్టుకుందట, ఏడుస్తుందట, దిగులు పడుతుందట. దేవుడు ఏడ్చే వారిని, దిగులు పడే వారిని నేను నీకు బలాన్ని ఇస్తున్నానని ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, స్వరంగ కవచాన్ని ధరించుకోండి. ఎఫెసీ రాసిన పత్రిక 6, 11, 12. ఎఫెసీ రాసిన పత్రిక 6, 11. స్వరంగ కవచము ధరించుకునేవలను, ఎందుకంటే అది మనకు గొప్ప మసదమా. ఎఫెసీ రాసిన పత్రిక 6, 11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుడి బిడ్డలారా, మనకట దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇకపోతే రోమా పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉందమ్మా. రోమా పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అట్లయితే అది కాదమ్మా. కొలస్సీ రాసిన పత్రిక 13:14. కొలస్సీ రాసిన పత్రిక వీటన్నిటిపైన 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు 3 అంశాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏం ధరించుకోమంటున్నాడు? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమ, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. ప్రేమ మనుషులను ఎదుర్కోవాలి. ప్రేమ చాలా గొప్పది. నా నిమిత్తము మీరు బాధపడుతున్నప్పుడు, మీ శత్రులు, మీ పగవారు మీ మీద చెడ్డ మాటలు అవుతున్నప్పుడు, మీ మీద అసూయ పడుతున్నప్పుడు, మిమ్మల్ని సూదిపోటి మాటలతో మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నప్పుడు,
మీరు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమను ధరించుకున్న వారు వీటన్నిటినీ ధరిస్తేనట దేవుడట మనకు పరలోకంలో మన బలం అధికం అవుతుందట. ఆమేన్. తిట్టిన వారిని తిట్టగా, కొట్టిన వారిని మరి కొట్టగా, యేసు ప్రభు కూడా యూదా అతన్ని పట్టిస్తున్నాడు, అతన్ని అమ్మేస్తున్నాడు, అతనిని మరి మరణించ చేయడానికి చూస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఆ యూదను ప్రేమించి అతని మీద కనికరపడి అతని మీద జాలిపడ్డాడు, అతని కొరకు ప్రార్థన చేశాడు. మనము ప్రేమించగలమా? ఒక చెంప కొడితే ఒక చెంప కొట్టేవారము, ఒక మాట కంటే 2 మాటలు అనేవారము. ఆమేన్. కానీ దేవుడు ఇదిగో నీ పై వస్త్రాన్ని తీసివేస్తే అతనికి ఇచ్చేయి. ఆమేన్. దేవుని మనస్సు అలాంటిది. దేవుడు అలాంటి ప్రేమ పరిపూర్ణుడుగా ఉన్నాడు. మీరు ప్రేమను ధరించుకోండి అమ్మా. ఆమేన్. మీరు ప్రేమలో బాగా ఎదగాలి. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. ప్రైజ్ లార్డ్. ఇది మనుషులను ఎదుర్కొనకు ఉండాలండి. ఇంకోటి విశ్వాసము ఏమిటనగా అపవాదిని ఎదిరించాలి. రెండవది విశ్వాసం అనగా అపవాదిని ఎదిరించాలి. విశ్వాసంతోనే మనము ఏం చేసినా, ఏ కార్యం చేసినా దాన్ని విశ్వాసంతోనే జయించాలి. విశ్వాసం లేకుండా మనం ఏది చేయకూడదు. మీరు విశ్వాసంతోనే ఈ మందిరానికి వచ్చారు. దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పక నా కార్యం చేస్తాడు. దేవుడు తప్పక నన్ను దీవిస్తాడు, తప్పక నన్ను ఆశ్రయిస్తాడు. నా శ్రమలు తొలగిపోతాయి, నా కష్టాలు తొలగిపోతాయి, నా బాధలు తొలగిపోతాయి, నా కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, నా కుటుంబంలో శాంతి సమాధానం ప్రభు ఇస్తాడు. ఆమేన్. నా కుటుంబంలో దీవెనలు ఇస్తాడు, నా కుటుంబాన్ని ఇంకా వర్ధింపజేస్తాడు. ఈ స్థితిన ఈ రోజున కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, కొన్ని అప్పులు ఉండవచ్చు, కొంత వ్యాధి ఉండవచ్చు, కొన్ని సమస్యలు ఇరుకులు ఉండవచ్చు. అపవాది మన మీద ఎన్నో రీతిలుగా దాడి చేయవచ్చు. వాడు మన పిల్లల మీద ఎన్నో రీతిలుగా వారిని ఆటంకపరవచ్చు, వారిని నష్టపరచవచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం వస్తే, దేవుని యందు నమ్మకం వస్తే మన పిల్లలను దేవుడు తప్పక దీవిస్తాడు. ఆమేన్. ఇది అపవాదిని ఎదుర్కొనే ఆయుధం అండి. విశ్వాసం అనే డాలు మీరు పట్టుకోండి, అపవాదిని ఎదిరించండి, అగ్ని బాణాలను చల్లార్చండి. ప్రైజ్ లార్డ్. అంటే ఒక విశ్వాసము చేతనే మనము ఇదిగో అపవాది వేస్తున్న అగ్ని బాణాలు, శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు తీసుకొస్తున్నప్పుడు వాటిని మన విశ్వాసము ద్వారానే అమ్మా జయించాలి. విశ్వాసం లేకుండా అమ్మా మనం ఏది చేసినా వ్యర్థం. విశ్వాసం లేకుండా ఏది చేయకూడదు. విశ్వాసంతోనే చేయాలి. మనకు అన్ని కోల్పోయినా, మనకు అన్ని నష్టపోయినా, ఏది లేకపోయినా, మన ఎన్ని లక్షల అప్పులున్నా, ఎంత నష్టపోయినా, ఏది కోల్పోయినా మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. విశ్వాసం అనేది మనకు ప్రభు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆఖరిగా యోబు రాసిన పత్రిక 29:14 చదవడమా? యోబు రాసిన పత్రిక 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని, అది నన్ను ధరించుకొనును. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు అయ్యను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. ఆమేన్. మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అతను ధరించుకుంది ఏంటిదండి అమ్మా? నీతిని ధరించుకున్నాడు. ఆ నీతి వస్త్రాన్ని, నీతిని ఆయన గట్టిగా పట్టుకున్నాడట. దాన్ని గట్టిగా పట్టుకోవడం ఏంటి అమ్మా? గట్టిగా పట్టుకోవడం అంటే మనం ఏం చేస్తాము, కొన్ని విలువైనవి చేతుల్లో గట్టిగా పట్టుకుంటాం. అర్థమవుతుందా? విలువైనవి గట్టిగా పట్టుకుంటాం. గట్టిగా ఇప్పుడు కార్ నడిపే వ్యక్తి స్టీరింగ్ గట్టిగా పట్టుకుంటాడు. ఆటో నడిపే వ్యక్తి అమ్మా దాన్ని ఏం చేస్తాడమ్మా? దాన్ని క్లచ్ పట్టుకుంటాడు. క్లచ్లో ఎక్సిడెంట్ అంటే అది ఒకవేళ విడిచిపెడితే ఏమవుతుందండి అమ్మా? అది
వేరే వేరే దారిలో వెళ్ళి ప్రమాదకరంగా ఉంటుంది. అంటే ఇతడు ఏం పట్టుకున్నాడండి? పట్టుకున్నది ఏంటిది? నీతినా అవినీతినా? నీతిని అతడు గట్టిగా పట్టుకున్నాడు. అతడు యోబు దాగు మచ్చలేని ఆ మంచి సాక్ష్యం పొందాడు దేవుని దగ్గర. అంటే ఆ నీతి అట అతన్ని కాపాడిందట. ఆమేన్. ఆ నీతి అట అతను రక్షించిందట. ఆ నీతి అట తన బాధల్లో, తన కష్టాల్లో, తనకున్న పరిస్థితిలో, ఆరోగ్య లేని స్థితిలో ఆ నీతి అట అతన్ని కాపాడిందట. దేన్ని పట్టుకుంటున్నారమ్మా ఈ రోజుల్లో? అమ్మా పరిసలా హల్లెలూయా. ఈ రోజుల్లో అది ఇది చేతిలో పట్టుకొని ఇదిగో దేవుని సన్నిధికి రాక మన ఇంట్లో ఏదో రిమోట్ పట్టుకొని టీవీలు చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ ఇంకా కాలక్షేపం చేస్తున్నారండి. మా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటిదమ్మా? నీతిని. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అంటే ఆ యోబు పరిస్థితులు ఉన్నట, తన శ్రమకాల కష్టంలో ఉన్నట, దేవుడట అతని మళ్ళీ అంతకంతకు దీవించాడట, అంతకంతకు ఆస్వాదించాడట. మనలో దాగు మచ్చ లేని వారిగా ఉండాలి, కలుషం లేని వారిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. మనం క్రీస్తును ధరించుకున్నాము కాబట్టి మనలో ఎవరు చూడాలి? మీ పేరు ఏంటవా? మీ పేరు అందరి పేర్లు ఉన్నాయి. ఆ పేరు కాదు, మీ పేరు ఏమంటగా మీరు క్రీస్తును ధరించుకున్నారు. మీ ముఖము మీ ముఖము కాదు, మీ చేతులు మీ చేతులు కాదు, మీ కాళ్ళు మీ కాళ్ళు కావు, మీ హృదయం మీది కాదు. అది దేవుడు నివసించడానికి కోరుకున్న ఆలయం. ప్రైజ్ లార్డ్. ఈ మందిరం కట్టుకున్నామండి. ఈ మందిరంలో ఎవరు వచ్చారండి? మందిరంలో ఎవరు ఉంటున్నారు? మనం ఉంటున్నాం, సంఘం ఉంటుంది. అంటే దేవాది దేవుడు నువ్వు ఉట్టినే వచ్చావా? దేవుడు ఆదాము చేసి ఆదాముకు ఆత్మనిచ్చి ఆదాము ద్వారా సంతానం వచ్చిందండి. అంటే ఆదాము పాడైపోతే ఆదాముకు బదులుగా రెండో ఆదాముగా వచ్చి ఆయన ఈ ప్రపంచానంతా పరిశుద్ధంగా మార్చి మరణించి తిరిగి లేచిపోయాడు. అంటే మన హృదయంలో ఎవరు నివసించాలి? ఇదంతా ఏంటిదమ్మా? బయట గోడలు ఉన్నాయండి, తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, లోన మనం ఉన్నాం. అర్థమవుతుందా? అంటే ఇవి అన్ని మన కిటికీలు దర్వాజాలు ఇవన్నీ చేతులు కళ్ళు అంటే కిటికీలు ఇవ్వండి హల్లెలూయా. పళ్ళు అంటే ఇసురాకి ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ దేవుడు కలిగేసాడు. కానీ కలిగజేసాడు. మనము పండుకుంటే తలుపులు వేసుకొని పండుకుంటారా? తలుపులు తీసి పెడతారా? నైట్ రాత్రి పూట తలుపులు వేసుకొని పండుకుంటాం. తలుపులు వేసుకున్నప్పుడు మనము లోన ఉన్నాం. అంటే మన లోన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే నీ హృదయము దేవునికి ఆలయంగా, మీ సొత్తు కాదు. నేను మిమ్మల్ని వినపెట్టి కొన్నాను. అంటే తన స్వార్థం ఇచ్చి కొన్నాడు కాబట్టి మన హృదయాన్ని మనం పాడు చేసుకోవద్దట. మన హృదయాన్నట నష్టపరచుకోకూడదట. ఎవడైనా తన హృదయాన్ని పాడు చేసుకుంటే అతను నేను పాడు చేసేదను. ప్రైజ్ లార్డ్. మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని చూపు ఉండాలి, దేవుని చేతులు ఉండాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ చేతులు దేవునికి ఇచ్చేస్తావు, ఈ కాళ్ళు దేవునికి ఇచ్చేస్తావు, దేవునికి నువ్వు అప్పచెప్పావు, నీ మనసు అప్పచెప్పావు. ఇది ఇంకో ఇవ్వడానికి ఇదిగో అలాంటిది కాదు. ఒకరికి ఇచ్చిన తర్వాత ఒకరికి ఇవ్వకూడదు. ఒకసారట సాధు సుందర్ సింగ్ అట దేవుడు నమ్ముకుంటేనట తన తల్లిదండ్రులు బయటకు వెళ్ళగొట్టారట. బట్టలు లేకుండా ఆయనకు అన్ని తీసుకొని ఏమద్దు, ఒకవేళ 2 షరతులు పెడుతున్నాము, ఇక్కడ చక్కని అమ్మాయి ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, నువ్వు 100 సంవత్సరాల వరకు బతికేంత ఇంకో కోట్ల ధనం ఉంది, నీకు ధనం కావాలా, ఇదిగో దేవుడు కావాలా? చక్కని అమ్మాయి, అందమైన అమ్మాయి, మెరుస్తుంది, బంగారం లెక్క మెరుస్తుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇతన్ని పెట్టాడు, బంగారం పెట్టాడు, ధనం పెట్టాడు, అమ్మాయిని పెట్టాడు, క్రీస్తుని పెట్టాడు. ప్రైజ్ లార్డ్. నీకు ఎవరు కావాలి? క్రీస్తును నమ్మకుంటే ఆయన దేవుడు కాదంటే ఇవన్నీ నీకు వస్తాయి. భార్య వస్తుంది, చక్కగా బతుకోవచ్చు, ఎంజాయ్గా ఉండవచ్చు, షికారుగా అంత చేయవచ్చు, నీకు ఎంజాయ్ ఉంటుందని తల్లిదండ్రులు మాటి కట్టుంటే ఆయన ఒకటే మాట అన్నాడట, ఇదిగో నాకున్న ఉదయాలు 2-3 లేవు, కానీ నాకున్న ఉదయము ఒకటే ఉదయము, ఆ ఉదయము దేవుడికి ఇచ్చేసాను, ఇంకో ఉదయం లేదు ఈమెకి ఇవ్వడానికి అని చెప్పడం జరిగిందట. చెప్పనుకుంటామా?
ఒకటే హృదయం ఉంది, ఒకటే మనసు ఉంది. ఆ మనసు క్రీస్తుకి ఇచ్చేశాను, ఈమెకు ఇవ్వడానికి ఇంకో మనసు నాకు లేదని చెప్పాడు. ఆమేన్. అంటే మన హృదయము దేవునికి ఆలయముగా ఉండాలి. మన పరిశుద్ధాత్మకు నిలయంగా మన హృదయము నిజంగా మోసకరమైనదిగా, మన హృదయము చెడు తలంపులుగా కలిగినప్పుడు మనం ఎప్పుడైతే అలాంటివి వస్తాయో మనము దేవుని దగ్గర మోకరించి, ఇదిగో ప్రభా, దావీదులాగా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దావీదులాగా కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. నాకు శుద్ధ హృదయం దయచేయి ప్రభా. ఆమేన్. ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా కూర్చాడారా? ఆయన నీతిమంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు నీ పాపమును క్షమించడానికి నీకు ఇదిగో అలాంటి అర్హత లేదు, కానీ ఆయన కుందండి పాపమును క్షమించుటకు. ఆయన యేసుక్రీస్తు ఒకడేనండి. ఆమేన్. మనం ఎవరు ధరించుకున్నామండి? క్రీస్తుని ధరించుకున్నామా? లేకపోతే సాతాను ధరించుకున్నామా? సాతాను ధరించుకుంటే సాతాను స్వభావాలు వస్తాయి, సాతాను క్రియలు వస్తాయి, సాతాను బుద్ధులు వస్తాయి, సాతాను మరి పాడు బుద్ధి వస్తుంది. క్రీస్తుని ధరించుకుంటే స్వాతికం వస్తుంది, ఆయన జాలి వస్తుంది, ఆయన కరుణ వస్తుంది, ఆయన మంచితనము, ప్రేమ అవన్నీ మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరిని ధరించుకున్నాం? యోగంటున్నాడు కదా, నేను నీతిని ధరించుకున్నాను, పై వస్త్రంగా చేసుకున్నాను. ఆ వస్త్రము ఇదిగో ఆ నీతి నన్ను కాపాడుతుంది. ఆమేన్. దేవుని సంగమా, దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. నీతిమంతులకు ఎన్నడూ ఆయన శత్రువు కాదండి. నీతిమంతులు ఎన్నడూ పడనేడట. నీతిమంతులను ఎన్నడైనా ఇదిగో తొట్టి లేకుండా కాపాడనట. గట్టిగా చెప్పగలుగుతామండి. మనం నీతిమంతులము, ఆ నీతి ప్రభువు మనం ధరించుకున్నాము కాబట్టి మనల్ని ఎప్పుడైనా ఆయన రక్షిస్తాడు. నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? నీతిమంతులకు ఏ మేలు చేయక మారడండి. నీతిమంతులకు దేవుడు ఎప్పటికీ అండగా ఉంటాడు, ఎప్పటికీ అయినా ప్రేమిస్తూనే ఉంటాడు. యోబు జీవితంలో ఎన్ని వచ్చినా ఎంత పోయినా ఆయన తన నీతిని విడువలే, తన విశ్వాసాన్ని విడువలే, తన భక్తిని విడువలే. తనకున్న అన్నిటిని కోల్పోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. అలాంటి భక్తి విషయంలో, అలాంటి మరి శ్రమలో నువ్వు చెప్పగలవా? నువ్వు పాడగలవా? పాట పాడగలవా? దేవుని స్తుతించగలవా? దేవుని ఆరాధించగలవా? ఆమేన్. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఎలా ఉంటామంటే, దేవా నువ్వు నాకు లేవు దేవా, నేను విడిచిపెట్టాను. నువ్వు నిజమైన దేవుడు అయితే నా బిడ్డల విషయం ఏంటి, నా భర్త విషయం ఏంటి, అప్పుల విషయం ఏంటి అని అలా అవిశ్వాసం మాటలు మాట్లాడతారు. ఆమేన్. నిజమైన వారైతే, దేవా ఇది నీ చిత్తమే ప్రభా, నన్ను ఇంకా అయ్యా శ్రమల్లో ఉన్నానంటే నీకు దగ్గరగా నన్ను చేస్తున్నావు, నిన్ను అయ్యా నన్ను ఇంకా నన్ను దగ్గరగా నన్ను మార్చుకుంటున్నావు ప్రభా అని దేవుని స్తుతించే వారు తక్కువగా ఉన్నారండి. ఏ గుంపులో ఉన్నారండి? పరిసలా మా రోజు మన ఇంటి చుట్టూ దేవతలు తిరుగుతున్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? 2 గంపలు పట్టుకుని వస్తున్నాయి దేవదూతలు. ఏ గంపలండి? దేవదూతలు 2 గంపలు పట్టుకొని వస్తున్నాయి రోజు ఇంటి దగ్గర. నీ వాకిట సుతుల గంప, ప్రార్థన గంప. సుతుల గంప తక్కువ అవుతుంది, ప్రార్థన గంప ఎక్కువ అవుతుంది. ప్రార్థనలో అది చేయి ప్రభా, అది చేయి ప్రభా, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని ప్రభునే ఎక్కువగా ప్రభు దగ్గర ఆశించినట్టుగా, ప్రభుని అడిగినట్టుగా ఉంటుంది. ఈ స్తుతి అనేది అమ్మా చాలా తక్కువ. స్తుతించడము ప్రభువు తక్కువ. స్తుతుల గంపేమో తక్కువ పోతుంది అమ్మా, ప్రార్థన గంపేమో అమ్మా ఎక్కువ పోతుంది. స్తుతి అనేది ఆయన మెడలో ఒక మాల వేసినట్టుగా ఉంటుంది. ఆయన సింహాసనం దగ్గర అది ఎప్పటికీ ఉంటుంది. ఈ ప్రార్థన అటు ఇటు పోతుందేమో కానీ ఈ స్తుతి అనేది ఆయనకు ఒక మాలగా ఒక తన ముందు కనబడుతుందండి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, పౌలు శిలలో దేవుని స్తుతించినప్పుడు ఏం జరిగిందండి? పౌలు శిలలో స్తుతించినప్పుడు ఏం జరిగిందండి? అమ్మా చెరసాల పునాదులను అమ్మా తెచ్చివేశాడు. చెరసాల పునాదులను అమ్మా అవి పడిపోయినట్లుగా చేశాడు దేవుడు. వారికున్న సంఖ్యలు తెంచేశాడు. వారికున్న కాలం వేసిన మరి సంఖ్యలు తెంచివేసి అంత గొప్ప కార్యం చేశాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, నీకు ఎలాంటివి
కొన్ని సమస్యలైనా కొన్ని మరి బాధలైనా వేదలైనా రోగాలైనా అప్పులైనా ఎలాంటి సమస్యలైనా నువ్వు స్తుతించడం ద్వారా వాటన్నిటిని ప్రభు తొలగిస్తాడు. మీరు నమ్మండి. మీరు క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి మీరు బలం పొందుకున్నారు. మీకు నూతన స్వభావం ఇచ్చాడు. రాతి గుండె తీసివేశాడు, మాంసము గుండెనిచ్చాడు. మీరు కాదు, మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి, క్రీస్తులోకి వచ్చారు కాబట్టి మీరు క్రీస్తుని ధరించుకున్నారు. మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు శ్రేష్టమైన వారు, మీరు విలువైన వారు, మీరు దేవునికి సొత్తైన వారు. ఇదిగో మిమ్మల్ని ముట్టుకున్నవాడు దేవుని కనుగుతూ ముట్టుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డారా, మనం దేని కొరకు బాధపడకూడదు. మనం క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుము గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రార్థన చేసి